నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిల్. జగన్మోహన్ రెడ్డి గారు అయితే లండన్ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. తను ఒక ప్రత్యేక విమానంలో అయితే తను బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అయితే తనతో పాటు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళనున్నారని సమాచారం. కాకపోతే తను క్యాన్సిల్ అయిపోయారు. తన ప్లేస్లో 3 డిఎస్పీలు వెళ్తున్నట్టు మనకి సమాచారం ఉంది. దీంతో ఏదో బ్లూ ఆపరేషన్ ఏపీలో జరుగుతున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫారెన్ టూర్ అంటే లండన్ టూర్కి వెళ్తున్నారు. అది కూడా ఒక ప్రత్యేక విమానంలో. తనతో పాటు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి తను ఇప్పుడు అయితే పక్కకు తప్పుకున్నారు. ఆయన ప్లేస్లో 3 డిఎస్పీలు వెళ్తున్నట్టు మనకు సమాచారం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తిని వెళ్తున్న సందర్భంగా ఏదో జరగబోతుంది ఏపీలో. ఇప్పటివరకు అయితే అందరూ చూస్తాం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దీనికి మించింది ఏదో జరగబోతుంది ఏపీలో అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారని అంటే ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంది? చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడం, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి. అలాగే గతంలో కూడా ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదో ఒక ఉపద్రవం ఆంధ్రప్రదేశ్లో జరిగేది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారు కాబట్టి ఈసారి ఏం జరగబోతుంది, ఏం చేయడానికి ప్లాన్ చేశారు, బ్లూ ఆపరేషన్ ఏం చేశారు? బ్లూ ఆపరేషన్ అంటే వైసీపీ బ్లూ ఛానల్స్, బ్లూ కదా, బ్లూ మీడియా అంటుంటారు. సో కాబట్టి ఈ బ్లూ ఆపరేషన్ ఏం చేశారు, ఆ పార్టీ ఏం చేసింది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విస్తృతమైనటువంటి చర్చ అది. ఏ ఉపద్రవం రాబోతుంది అనే దాని మీద. సో ఆయనైతే టూర్కి అయితే పక్కా ఫిక్స్ అయిపోయారు. షెడ్యూల్ కూడా వచ్చేసింది. సిబిఐ కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ విచిత్రమైనటువంటి పర్మిషన్ ఇచ్చింది ఆ కోర్టు కూడా. అంటే కోర్టుని విమర్శించకూడదు అంటారు, కానీ యాక్చువల్గా ఆయన వేసినటువంటి పిటిషన్ ఏంది? తన కుమార్తెలు ఇద్దరు, ఒకరు లండన్లో ఇంకొకరు ఫ్రాన్స్లో ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, నేను వెకేషన్కి వెళ్తున్నాను, నేను వాళ్ళతోటి ఒక 10 రోజులైనా ఉండి రావాలి అని చెప్పి వేశారు పిటిషను. వేస్తే కోర్టు కూడా సరే పిల్లలు కదా, ఆడపిల్లలు ఇద్దరు కాబట్టి ఇద్దామని చెప్పి పిటిషన్ వేస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మే 13వ తారీఖున ఓటేస్తూ పులివెందుల్లో కనిపించారు ఇద్దరు పిల్లలు కూడా. సో ఇప్పుడు మరి ఇద్దరు పిల్లల్ని తీసుకుని మళ్ళీ లండను, ఫ్రాన్స్ వెళ్తున్నారు. బట్ కోర్టుకి అయితే చెప్పింది మాత్రం వేరే. కోర్టుకి అక్కడ వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, అక్కడ వెకేషన్కి వెళ్తున్నాం, వాళ్ళిద్దరితోటి ఉండాలి అనేది పిటిషన్ సారాంశం. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు సరే దేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. ఆయన 17వ తారీఖున వెళ్తున్నారు, మళ్ళీ జూన్ 1వ తారీఖు వస్తున్నారు ఆయన. సో షెడ్యూల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. దానికంటే ముందు కోర్టులో వేసినటువంటి పిటిషన్లో ఏం చేశారంటే, సెక్యూరిటీకి సంబంధించి ఒక ఐపీఎస్ అధికారిని తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. జనరల్గా ఒక సీఎం వెళ్తున్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళరు ఎప్పుడు కూడా. సో దాని మీద న్యూస్ వచ్చింది. న్యూస్ రావడంతో ఆయన డ్రాప్ అయ్యాడు ఐపీఎస్ అధికారి. అధికారి ఎవరు? ఇప్పుడు ఎస్ఎస్జీ ఉంది కదా, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఒకటి ఫామ్ చేశారు, దాదాపు 300 మందితో జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం. దానికి చీఫ్గా ఉన్నాడు బాబూజీ అని ఐపీఎస్. ఆయన్ని తీసుకెళ్ళాలి ముందుగా ఈ సెక్యూరిటీకి సంబంధించి అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ తర్వాత రూల్స్ ఒప్పుకో కాబట్టి ఆయన డ్రాప్ అయిపోయారు. ఆయన డ్రాప్ అయిపోతే ఆయన ప్లేస్లో ఒక 3 డిఎస్పీలని ముందుగానే పంపిస్తున్నారు లండన్కి. జగన్మోహన్ రెడ్డి 17వ తారీఖు వెళ్తున్నారు. 16వ తారీఖునే 3 డిఎస్పీలు అక్కడికి వెళ్ళి ఈయన విజిట్ చేసేటువంటి ప్రాంతాల్లో ముందుగానే మొత్తం సెక్యూరిటీని, వాటన్నిటిని కూడా వీటన్నిటిని చెక్ చేసి అక్కడ భద్రతను కల్పించాలి అనే దానికి 3 ముందు పంపిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కానీ ముందుగా అక్కడికి పంపించి సెక్యూరిటీ పర్యవేక్షణ చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూర్లోనే కనిపిస్తూ ఉంది అది. 3 డిఎస్పీలు పంపించి, అది కూడా స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్కు సంబంధించినటువంటి వాళ్ళని పంపించి అక్కడికి 3 డిఎస్పీ హోదాలో ఉండేటువంటి అధికారులు అక్కడ పంపించడం, అదంతా కూడా ఆల్రెడీ వాళ్ళకి టికెట్లు బుక్ చేశారు. కేవలం వాళ్ళకి 1,40,00,000 రూపాయలు అవుతుంది. ఆ మేరకు జీవో కూడా ఇచ్చారు. 1,40,00,000 రూపాయలు ఆ 3 డిఎస్పీలు వెళ్ళి అక్కడ సెక్యూరిటీని పర్యవేక్షించడానికి వాళ్ళకి విమాన ఖర్చులు కానీ, వాళ్ళ హోటల్ ఖర్చులు కానీ, లేదా ఇతరతర ఖర్చులకు కానీ 1,40,00,000 రూపాయలు ఇవ్వాలని జీవో ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పేద బిడ్డ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కోసం వెళ్ళినటువంటి 3 డిఎస్పీలకి అయినటువంటి ఖర్చు అది. అది కాకుండా
జనరల్గా ముఖ్యమంత్రి ఏ దేశాలకి వెళ్ళినా కానీ ఆయనతో పాటు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు అలాగే పిఎస్ ఉంటారు, పర్సనల్ సెక్రటరీ. ఆయనతో పాటు సహాయకుడు ఉంటాడు, అంటే పిఏ. సో ఇది ప్రోటోకాల్, ఇవి వెళ్తుంటారు. సో ముగ్గురు ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి తోటి ప్రత్యేక విమానంలో పిఎస్, పిఏ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు, వాళ్ళ పిల్లలు, భార్య జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. దానికి సంబంధించి స్పెషల్ ఫ్లైట్ని అరేంజ్ చేసుకున్నారు. విదేశాలకి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి పేదవాడు విదేశాలకి ప్రత్యేకమైన విమానాన్ని వేసుకెళ్తున్నాడు. మరి ఆ విమానం ఖర్చు ఎంత అవుతుందో ఇంకా చెప్పలేదు. చెప్తారు. ఆ విమానం కూడా ఖర్చులు కూడా లెక్కేస్తే పర్ డే కొన్ని లక్షల్లోనే ఉంటుంది. సో టోటల్గా సుమారుగా లెక్కేసుకున్నా కానీ ఈ మొత్తం జూన్ 1 వరకు, 17వ తారీఖు నుంచి జూన్ 1 వరకు లెక్కేసుకుంటే తక్కువలో తక్కువ 10 కోట్ల పైన అయ్యే అవకాశం ఉంది ఖర్చు. 10 కోట్ల పైన, 15 కోట్ల దాకా, 10 నుంచి 15 కోట్ల దాకా జగన్మోహన్ రెడ్డి ఈ టూర్ యొక్క ఖర్చు ఉండేట్టు నాకు వస్తుంది. ఇప్పటికే 3 డిఎస్పీలను పంపించినందుకు వాళ్ళ హోటల్ ఖర్చు కానీ విమాన ఛార్జీలు కానీ 1.5 కోటి డ్రా చేశారు సుమారుగా. అది కాకుండా ప్రత్యేక విమానంలో వెళ్తున్నటువంటి పిఎస్కి కానీ, పిఏకి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి సతీమణికి కానీ, వాళ్ళ పిల్లలకి కానీ ఇవన్నీ అయ్యే ఖర్చు 10 నుంచి 15 కోట్లు ఉంటుంది. ఇది ప్రభుత్వం ఖర్చా లేదా ప్రైవేట్ ఖర్చు అంటే ప్రభుత్వ ఖర్చే అని చెప్పి జీవోలు ఇచ్చారు. ఎంత అవుతుందనేది తర్వాత చెప్తారు. ఒక ముఖ్యమంత్రి వెకేషన్కి వెళ్తున్నా అంటే అది ప్యూర్గా ప్రైవేట్ ఇష్యూ, అంతే కదా. ఆయన ఫ్యామిలీ ఇష్యూ, ప్రైవేట్ ఇష్యూ. వాళ్ళ ఫ్యామిలీతోటి విహారయాత్రకు వెళ్తున్నటువంటి ఆయన అఫీషియల్గా ప్రభుత్వం నుంచి డబ్బులు ఎలా తీసుకుంటారు? అసలు తీసుకోవడానికి లేదు కదా. మరి వీళ్ళ ఎట్లా తీసుకుంటాడు? ఇప్పుడు ఆయనతో పాటు వెళ్తున్నటువంటి వాళ్ళు మనం తీసుకుంటే కనుక 3 చీఫ్ సెక్రటరీ అలాగే పిఏ వాళ్ళు వెళ్తున్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలంటే విదేశాల్లో తిరిగేందుకు వాహనాలు, వీసా ఛార్జీలు కలిపి హైదరాబాద్కి చెందిన హన్స్ హాలిడేస్ అనే ఏజెన్సీకి ప్రభుత్వం ముందుగానే భద్రతా అధికారులు ఎవరైతే 3కి వెళ్ళారో వాళ్ళకి 1,33,00,000 ఇచ్చేశారు. పేమెంట్ అయిపోయింది ఆల్రెడీ. హైదరాబాద్లో ఉండేటువంటి కంపెనీ హన్స్ హాలిడేస్ అంటారు ఏజెన్సీ పేరు. మరి అది ఎక్కడదో, అది ఎవరికి సంబంధించిందో మరి ఇంకా రావాలి. తర్వాత ఎంఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 6 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఇది ఆ 3 కోసం. సాధారణ పరిపాలన శాఖ ఆల్రెడీ ఇష్యూ చేసింది. సరే, వీళ్ళు వెళ్ళేటువంటి ఖర్చు జనరల్గా ఎలాగూ ఉంటుంది. సో 3 అదనపు సెక్యూరిటీ అధికారులను పంపి వారి ఖర్చులకు ప్రజాదరణ మాత్రం వినియోగిస్తున్నారు. గతంలో ఎవరైనా సీఎంలు వెళ్ళినప్పుడు ఇలా ఎక్కడా కూడా ముందుగా పంపించి చేసిన దాఖలాలు. ఇప్పుడు ఆయన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వెళ్తున్నారు. సో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వెళ్తున్నటువంటి ఆయనకు ముందుగానే అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఈ సెక్యూరిటీ కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా ఆ దేశంలోకి వెళ్తే ఈ సీఎంలను అసలు పట్టించుకోరు. ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ. ఇప్పుడు మన దేశం నుంచి వేరే దేశం వెళ్తే సీఎంలను ఎందుకు పట్టించుకుంటారు? ప్రధానమంత్రిని ఏదన్నా అయితే పట్టించుకుంటారు, కానీ సీఎంలను పట్టించుకోరు, చీఫ్ మినిస్టర్లను పట్టించుకోరు. అలాంటిది అక్కడ సెక్యూరిటీకి పంపించారు. ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఖర్చులే 1,40,00,000 అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళకి పర్సనల్గా ప్రత్యేక విమానం వేసుకొని వెళ్తున్నారు. వీళ్ళకి ఎంత అవుతుందో చూడాలి. సుమారుగా 10 నుంచి 15 కోట్లు పర్సనల్ ఎంజాయ్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి ఈ ఖర్చు పెడుతున్నారని చెప్పి చెప్పచ్చు. సో ఇప్పుడు ఈయన ఈ ఖర్చును మాత్రం ఖచ్చితంగా ప్రజాధనం నుంచే వినియోగిస్తాడు. ప్లస్ ఈయన లండన్ వెళ్తున్నటువంటి క్రమంలో అసలు ఈయన ఇక్కడ బ్లూ ఆపరేషన్ ఏం చేస్తారు ఏపీలో అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరుగుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత 3 రోజులు అయినా కానీ గొడవలు ఆగట్లేదు. మరి ఈయన లండన్ వెళ్తున్నాడంటేనే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆందోళన మొదలైంది. సో ఆ బ్లూ ఆపరేషన్ ఏంటి అనేది ఆయన లండన్ వెళ్ళిన తర్వాత 2వ రోజు, 3వ రోజు కానీ మనం చూడం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.